ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆలేరులో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. మా పార్టీకి తట్టుకునే శక్తి ఏ పార్టీకి లేదు. ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు తెలంగాణ ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఆలేరులో ఒక బిడ్డగా నన్ను నమ్మి గెలిపించారు కాబట్టి ఆర్నిషలు అన్ని గ్రామాలు తిరుగుకుంటూ ఆ గ్రామాలలో సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో సర్పంచులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, సంక్షేమ పథకాలు అందలేదు. దానికి రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల రాష్ట్రం చేసిండు. మరి ఈ అప్పుల తెలంగాణ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కడుపు కట్టుకొని ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు, గ్రామాల్లో రేషన్ కార్డు, మా తల్లులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం వాళ్ళకి ఇళ్లకు. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు, మహిళా సంఘాలకు పెద్దపీట వేసి తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్యాల లక్ష్యంతో ఇలా మహిళా సంఘాలను బలోపేతం చేసి మొన్ననే వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. ఏ పథకం చేపట్టినా నా అక్క చెల్లెల తల్లుల పేరు చేస్తున్నాం. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఏ గ్రామమైనా మా బిడ్డ వచ్చిండు, మా కొడుకు వచ్చిన స్వాగతం పలికి బిడ్డ నువ్వు బలపరిచినటువంటి అభ్యర్థిని మేము సర్పంచ్ గెలిపించుకుంటాం. మా గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, రేవంత్ అన్న నీకు అండ ఉండు, నువ్వు మా బిడ్డ ఉండవు కాబట్టి నువ్వు బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తామంటున్నారు.